రాష్ట్రమంతా స్థానిక సమరానికి సిద్ధమవుతోన్న తరుణంలో బాల్కొండ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. వేల్పూర్ మండల కేంద్రం రణరంగంగా మారింది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు పార్టీల నేతలు పరస్పర సవాళ్లు విసురుకుంటూ కయ్యానికి కాలు దువ్వారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చలకు రావాలంటూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకోవడంతో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. వేల్పూర్ పై పటిష్ట భద్రతా నిఘా పెట్టారు. గొంతుకగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మరి గల్ఫ్ బాధితులకు నష్టపరిహారం రావట్లేదని ప్రశ్నిస్తే తన ఆధిపత్య పౌరు కోసం కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య పౌరు కోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిని కానీ విమర్శించుడు మరి మానాల మోహన్ రెడ్డి గారు 18 మందికి ఇచ్చినాము తీసుకొస్తామని చెప్పారు. మరి దానికి ఇయ్యనోళ్ళని కూడా మేము తీసుకొని వచ్చినాము. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? ఇప్పటికీ రుణమాఫీ కానీ రైతులు ఉన్నారు, పేద మహిళలకు 2500 ఇస్తాను, గృహలక్ష్మి పథకం కింద అది రాలేదు, సిలిండర్ రానోళ్ళు ఎందరు ఉన్నారు, 500 సిలిండర్ రాని వాళ్ళు మహిళలు ఉన్నారు, మన జీరో కరెంట్ బిల్ రాని వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ తీసుకొని మేము కూడా వస్తాము మరి అని ఈ రోజు ఛాలెంజ్గా ఉంటే మరి రాకుండా ఆయన ముఖం చాటేసి అధికార బలం పెట్టుకొని పొద్దు నుంచి అందరు కార్యకర్తల్ని వేధింపులు చేస్తూ హౌస్ అరెస్టులు చేస్తూ కొందరిని స్టేషన్కు తీసుకొస్తూ నానా హింసలు పెడుతున్నారు పోలీసులను అధికార బలం ఉపయోగించుకొని. మరి పేదల రక్షణ కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని ఇలా ఈ విధంగా హింసించడం సరైనది కాదు. పదే రోజు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇక కుదరదు. ఖచ్చితంగా నీ ఊళ్ళోకి వచ్చేస్తే కనీసం అక్కడన్నా మనం మాట్లాడుకుందాం గాంధీ దగ్గర. ఎందుకంటే మా పార్టీ గాంధేయ మార్గంలో నడిచే పార్టీ. మేము వేల్పూర్ వెళ్ళి వైలెన్స్ చేయాలనుకోలేదు, వాస్తవాలు చెప్తామని స్టేట్మెంట్ ఇచ్చినాం. కానీ మా పోలీసులు ఏమో వైలెన్స్ చేస్తామనుకొని భయపడి ఇక్కడ మమ్మల్ని బయటకు వెళ్ళకుండా నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ పత్రికా ముఖంగా చెప్తున్నా, మీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్న అంశాలపైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో అయితేంది, దళితులకు 3 ఎకరాల విషయంలో అయితేంది, దళిత బంధు అయితేనేంది, బీసీ బంధు అయితేనేంది, మైనార్టీ బంధు అయితేనేంది, నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ బుద్ధి లాంటి కార్యక్రమాలు మీరు చెప్పి